మిత్రులకు నమస్కారం. మిత్రులారా, మొత్తానికైతే ఈటెల రాజేందర్ హాట్ టాపిక్ అయిపోయాడు. మరి ఈటెల రాజేందర్ కొత్త పార్టీ పెడతాడు, దాని గురించి ఒక సంచలన నిర్ణయం తీసుకుంటాడు అని చెప్పేసి చాలా వార్తలలో వస్తూ ఉన్నాయి. సో కొత్త పార్టీపై ఈటెల రాజేందర్ ఒక సంచలన నిర్ణయం తీసుకుంటా. ఆ నిర్ణయం ఏంటిదనేది కూడా మీకు నేను చెప్తా వీడియోలో. సో ఈ వీడియో పూర్తిగా చూడండి మిత్రులారా. అలాగే అవసరం లేకున్నా అక్కర్ లేకున్నా పాడి కౌశిక్ రెడ్డి హుజరాబాదులో ఈటెల రాజేందర్పై చాలా సంచలన వ్యాఖ్యలు చేసిండు. మోసగాడని, చీటర్ అని సంచలన వ్యాఖ్యలు చేసిండు. సో మరి ఈ యొక్క పాడి కౌశిక్ రెడ్డి వెనుక ఎవరున్నారు, ఈ టైంలో మరి పాడి కౌశిక్ రెడ్డి ఎందుకు మాట్లాడిండు ఈటెల రాజేందర్ గురించి అనే వివరాలు, మరి వెనుక ఎవరు ఉన్నారనే వివరాలను కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ముఖ్యంగా రంగంలోకి అయితే కేంద్ర నాయకత్వం జాతీయ పార్టీ, నేషనల్ పార్టీ, బీజేపీ నేషనల్ పార్టీ రంగంలోకి దిగిందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అమిత్ షా రంగంలోకి దిగిండు. అలాగే మరి ఈటెల రాజేందర్ పైన హుజరాబాద్లో చాలా భారీ కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఆ కుట్రలు ఏంటి అనే వివరాలు కూడా ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం మిత్రులారా. సో ప్రతి ఒక్కరు ఈ యొక్క వీడియో చూసే ముందు ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఖచ్చితంగా ఎప్పటికప్పుడు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. మన టైటిల్ వచ్చేసి కొత్త పార్టీపై ఈటెల సంచలన నిర్ణయం, హుజరాబాదులో ఈటెలపై భారీ కుట్ర, రంగంలోకి అమిత్ షా, పాడి కౌశిక్ రెడ్డి వెనుక ఉన్నది ఇతనే ఎవరు అనేది చెప్తా. సో మరి ఈ వార్త అనేది ఫస్ట్ ఈ వార్త చదివే ముందు పాడి కౌశిక్ రెడ్డి ఏం మాట్లాడిండు, అంత సైకో అన్నట్టు. సైకో రెడ్డి ఈయన పేరు మార్చడం అని చూస్తున్నాం. సైకో రెడ్డి ఆయన ఏం మాట్లాడిండు అనేది ఒకసారి చూద్దాం. బీఆర్ఎస్ కార్యకర్తల జోలికి వస్తే ఉరికించి కొడతాం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. నువ్వు గుండావని తెలుసు, నువ్వు ఉరికించుకుంటా కొట్టుడు కాదు, చంపడానికి కూడా వెనుక ముందాడు. హుజరాబాద్ ప్రజల భయం కదే ఇప్పుడు. ఈయన ఏంటంటే ఉరికించి గతంలో ఒక జర్నలిస్టును లోపల పెడితివి, కొట్టేందుకు ప్రయత్నం చేస్తేవి. తర్వాత ఒక గ్రానైట్ వ్యాపారం చేస్తే ఆయన క్వారీ ఉన్నాయని పట్టుకొని బెదిరిస్తేవి, పైసలు వసూలు చేస్తేవి. ఇప్పుడు ఉరికిచ్చి కొడతాడు. అసలు నువ్వు ఎమ్మెల్యేవా, వీధి రౌడీవా, ఆకు రౌడీవా, గూండావా, సైకోవా, షాడిస్టువా అనేది హుజరాబాద్ ప్రజలకు అర్థమైతలేదు. చాలా షేడ్స్ ఉన్నాయి నీలో. ఈ పాడి కౌశిక్ రెడ్డి దగ్గర చాలా షేడ్స్ ఉన్నాయి మిత్రులారా, ఎవరికి అర్థమైతలేదు. ఈటెల రాజేందర్ పెద్ద మోసగాడని టికెట్ ఇచ్చి అన్నం పెట్టిన కేసీఆర్తో పాటు హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలను నమ్ముకున్న కార్యకర్తలను మోసం చేశాడని హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ధ్వజమెత్తారు. చూడండి, మంగళవారం హుజరాబాద్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈటెల రాజేందర్ది కేసీఆర్ను విమర్శించే స్థాయి కాదని, కేసీఆర్ పెట్టిన భిక్షతో పదవులు పొంది ఇప్పుడు కేసీఆర్ని విమర్శించడం సిగ్గుచేటు అన్నారు. ఇప్పుడు ఈయన ఎమ్మెల్యే ఎప్పుడైనా ఈ పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే బీఆర్ఎస్లో ఉన్నప్పుడు అయిండు. మరి ఈటెల రాజేందర్ బీజేపీలో కూడా ఎమ్మెల్యే అయిండు. మరి కేసీఆర్ ఈయనకు భిక్ష పెట్టిండా, ఈటెల రాజేందర్కు భిక్ష పెట్టిండా? ఈటెల రాజేందర్కు వ్యక్తిగత ఇమేజ్ ఉన్నదా, ఈయనకు వ్యక్తిగత ఇమేజ్ ఉన్నదా? ఈటెల రాజేందర్ తెలంగాణ మొత్తమే కాదు, ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగు వాళ్ళందరికీ కూడా సుపరిచితుడు, తెలంగాణ ఉద్యమకారుడు. నువ్వు తెలంగాణ ఉద్యమం చేసే టైంలో తుపాకులు అందుకొని కాల్చిరు, మీ మీద రాళ్లదాడి జరిగింది. మర్చిపోయింది సైకో రెడ్డి, ఈయన మర్చిపోయాడు. ఎందుకంటే మహబూబాద్ ఘటన నువ్వు మర్చిపోవచ్చు, మేము మర్చిపోలే. మేము బ్రతికున్నంత వరకు మహబూబాద్ ఘటనను గుర్తుపెట్టుకుంటాము. నువ్వు తెలంగాణ ఉద్యమ ద్రోహివి ఈ యొక్క పాడి కౌశిక్ రెడ్డి. ఈయన చెప్తానిగా కేసీఆర్ నట మోసం చేసిండట, కేసీఆర్ అన్నం పెట్టిండట. కేసీఆర్ ఈటెల రాజేందర్కి అన్నం పెట్టలేదు, ఈ షాడిస్టు ఈ సైకోకు చెప్తా ఉన్నా. కేసీఆర్కే ఈటెల రాజేందర్ అన్నం పెట్టిండు, ఆ విషయం తెలియదు ఏదోకు. సో మిత్రులారా, మీరు చూడాలి, నలుగురు ఎన్నికేసుకోగానే హీరో అనుకుంటాడు. నీకు దమ్ము ధైర్యం ఇప్పుడు ఎన్నికలు జరిగితే నీకు డిపాజిట్ వస్తా, నేను దేనికంటే అనుకుంటా పో. ఈటెల రాజేందర్ 1,00,000 మెజార్టీతో గెలుస్తాడు ఇప్పుడు అక్కడ. ఇప్పుడు ఎన్నికలు వస్తాయి. హుజరాబాద్ ప్రజలకు అర్థమైపోయింది, ఈయన ఒక షాడిస్టు, పైసలు వసూలు చేసేటోడు, బెదిరింపులకు పాల్పడేటోడు, అనవసరంగా ఈ దరిద్రుని ఎన్నుకున్నామని. ఇక పోతే ఈయన ఇంకా చాలా మాట్లాడిండు. ఫస్ట్ ఈయన వ్యాఖ్యలు తెలుసుకొని కొత్త పార్టీ గురించి మరి సంచలన నిర్ణయం ఈటెల రాజేందర్ ఏం తీసుకున్నాడు అనేది కూడా మనం చూద్దాం మిత్రులారా. ఈటెలకు రాజకీయ భిక్ష పెట్టి 2 సార్లు మంత్రిగా చేసిన కేసీఆర్ను విమర్శించడం అంటే తినింటి వాసాలు లెక్క పెట్టడమే అవుతుందని అన్నారు. మరి చంద్రబాబు నాయుడు భిక్ష పెట్టిండా కేసీఆర్కు?
ఇజ్జత్ తక్కువ మాటలు ఎందుకు? ఎవరు ఏ పార్టీలకు, నువ్వే పార్టీలు ఉన్నావు మరి? అసలు నువ్వు ఎట్లా రాజకీయ నాయకుడు? కాంగ్రెస్ కదా, కాంగ్రెస్ సంకనాకాల నువ్వు పోయి ఇజ్జత్ తక్కువ మాటలు. దేవుడు లాంటి కేసీఆర్ను విమర్శిస్తే పుట్టగతులు ఉండవని అన్నారు. భూయవ్వా లాస్ట్కు కేసీఆర్ను దేవుడు చేసిండు. హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్నప్పుడు లేని బీసీల మీద ప్రేమ ఇప్పుడు కొత్తగా ఎలా పుట్టిందని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీలో ఉండి పార్టీకే వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి కావాలనుకున్న ఆశలను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తిప్పికొట్టారని అన్నారు. నేను ఒక చిన్న విషయం చెప్తాను ఇట్లా, ఈ 2 లైన్లు మనకు చాలా ఇంపార్టెంట్. ఇక్కడనే అసలు స్టోరీ. ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ నాయకులు కావచ్చు, ప్రతి పార్టీలో ఉన్నోళ్ళు ఈ 2 లైన్లు చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే చూడండి, హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్నప్పుడు లేని బీసీల మీద ప్రేమ ఇప్పుడు కొత్తగా ఎలా పుట్టిందని ప్రశ్నించారు. అసలు బీసీల గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడతాడు? గుమ్మడికాయల దొంగ ఎవడంటే భుజాలు రాకున్నట్టున్నది మిత్రులారా. బీసీల గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడిండు? నిజంగానే కేసీఆర్ని ఏమనంటే నువ్వు ప్రెస్ మీట్ పెట్టి నడుతుంది. బీసీల గురించి ఎందుకు మాట్లాడిండు? ఈయన ప్రాబ్లం ఏం లేదు. ఈయన ఇప్పుడు ఈటల రాజేందర్ ముఖ్యమంత్రి రేసులు ఉన్నాడు. సింపుల్ లాజిక్. ఎందుకంటే బీసీ ముఖ్యమంత్రి అని చెప్పిండు. ఇక్కడ బీసీ ముఖ్యమంత్రి అంటే ఈటల రాజేందర్ ముఖ్యమంత్రి పదవి రేసులో ఉన్నాడు. అలాగే బండి సంజయ్ ముఖ్యమంత్రి పదవి రేసులో ఉన్నారు. బండి సంజయ్ కూడా. సో వీళ్ళిద్దరు ఉన్నారు. ఇప్పుడు బీసీల మీద ప్రేమ నీకెందుకు అని ఈటల రాజేందర్ని అంటాడు. బీసీల మీద ఎందుకు ఇప్పుడు ప్రేమ అని? దాని మీనింగు పాడి కౌశిక్ రెడ్డి వెనుక ఎవరున్నారు ఒక్కసారి మీరు కామెంట్ చేయాలి. నేను తప్పుగా మాట్లాడితే చెప్పుతో కొట్టండి. అసలు పాడి కౌశిక్ రెడ్డి వెనుక ఎవరున్నారు? పాడి కౌశిక్ రెడ్డిని ఎవరు రెచ్చగొడతారు? పాడి కౌశిక్ రెడ్డిని ప్రెస్ మీట్ పెట్టామని చెప్పినోడు ఎవడు? ఇవన్నీ వివరాలు మీరు కామెంట్ బాక్స్లో పెట్టాలి. ఎప్పుడన్నా ఈటల రాజేందరు ఎవరన్నా బీఆర్ఎస్ వాళ్ళ మీద దాడులు చేయమని చెప్పిండా? బీఆర్ఎస్ వాళ్ళను ఏమన్నా ఇబ్బంది పెట్టమని చెప్పిండా? ఉరికిచ్చి కొడదామని పాడి కౌశిక్ రెడ్డి ఎందుకన్నాను? అంత ఎగ్జైట్ ఎందుకు అవుతాడు? ఎందుకు కోపమొస్తుంది? మెయిన్ ఈ ప్రెస్ మీట్ పెట్టింది కేసీఆర్నేమో అనడానికి కాదు, ఈ బీసీలకు దగ్గర అవుతాడు. ఈటల రాజేందర్ బీసీ కదా అని మెయిన్ దానికోసం. అసలు ఈటల రాజేందర్ బీసీ కాదు, ఆయన ఇంట్లో ఆయన ఫ్యామిలీ రెడ్డి, వాళ్ళ పిల్లలకు కూడా రెడ్డి అనే ఉంటుంది అనేది చదువుతుంది. ఇప్పుడు అదే ఉంటుంది వార్త ఇందులో. ఈయన ప్రాబ్లం ఏంటంటే ఈటల రాజేందర్ను బీసీలలోకి వెళ్ళి పక్కకు పెట్టాలి, స్ప్లిట్ చేయాలి. మరి ఎవరు చెప్పిర్రు స్ప్లిట్ చేయమని? ఏ పార్టీ వాళ్ళు చెప్పిర్రు? రేవంత్ రెడ్డి చెప్పిండా? లేకపోతే మరే ఇంకేదైనా పార్టీ వాళ్ళు చెప్పిల్లా? నీ బీఆర్ఎస్ వాళ్ళు చెప్పిల్లా? ఇది నీకు పుట్టిన బుద్ధేనా? ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలి. క్లియర్గా ఆలోచించి మీరు కామెంట్ బాక్స్. నేను చెప్పా, నా నోటితో నేను చెప్పా, నేను నోటితో చెప్పా, ప్రజలకే ఆ ఛాయస్ ప్రజలకే వదిలేస్తున్నాం ఇట్లారా. ఇక పోతే ఇక ఇంకొక లైన్, అది ఫస్ట్ లైన్. రెండో లైన్ చెప్పిన, బీఆర్ఎస్ పార్టీలో ఉండి పార్టీకే వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి కావాలనుకున్న ఆశలను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తిప్పికొట్టారు. ఈ షాడిస్టుకు ఈ సైకోకు తెలియదు. అయితే రెండోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఈటలకు అలాగే హరీష్ రావుకు వీళ్ళిద్దరికి కూడా మంత్రి పదవులు ఇవ్వలే. ఫస్ట్ చాలా రోజులు చేసిండు. ఫస్ట్ స్పెల్లా కొడుకుకి ఇచ్చుకున్నాడు, కేటీ రామారావుకి ఇచ్చుకున్నాడు. హరీష్ రావుకి ఆపిండు, ఈటలకు ఆపిండు. ఫోన్ ట్యాపింగ్లు జరిగినాయి. తర్వాత ఈటల రాజేందర్ ఒకటే చెప్పిండు, బీఆర్ఎస్ జెండా అందరం బీఆర్ఎస్ జెండా కింద పనిచేసిన వాళ్ళమే, ఏ ఒక్కరి సొత్తు కాదురా బిడ్డ అని చెప్పిండు. దమ్మున్న నాయకుడు, దమ్మున్న మొగోడు, నీ లెక్క జోగజోడు కాదు. కాంగ్రెస్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ జోకుడు, బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కేసీఆర్ జోకుడు. ఇటువంటి తత్వం ఈటల రాజేందర్కి లేదు. ఆ రక్తంలోనే ఈటల రాజేందర్కి ఆ రక్తంలోనే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టైంలో ఈటల రాజేందర్ కేసీఆర్ మీద విరుచుకుపడ్డ తర్వాత మాత్రమే హరీష్ రావుకు కూడా మంత్రి పదవి ఇచ్చారు. ఇది మర్చిపోతాను. నువ్వు పోయి హరీష్ రావు దగ్గరికి పోయాడు, ఇది కరెక్టే నానే అన్నా, హరీష్ రావు అన్నా నువ్వు నేను 6 ఫీట్లు ఉన్నావు, నాకు మెదడు పనిచేస్తలేదే అన్నా, ఒక్కసారి చెప్పవేనాడు చెప్తాడు. ఈటల రాజేందర్ దయతోనే, ఈటల రాజేందర్ ధైర్యంతోనే హరీష్ రావుకు కూడా మంత్రి పదవి ఇచ్చారు. హరీష్ రావు ఎన్నుపోటు పొడిచిండు ఈటల రాజేందర్ను, కేసీఆర్ కూడా ఎన్నుపోటు పొడిచిండు ఈటల రాజేందర్ను. ఈటల రాజేందర్ మోసం చేయలే. ఇక పోతే బీఆర్ఎస్ నుంచి వెళ్ళి ఈటల రాజేందర్ వచ్చి పార్టీ మానలే. బీఆర్ఎస్లోకి వెళ్ళి ఈటల రాజేందర్ను పక్కకు పంపించడానికి ప్రయత్నాలు చేసింది కేసీఆరే, ప్రతి ఒక్కరికి తెలుసు. పార్టీలు మారింది నువ్వు,
కాంగ్రెస్లోకి వెళ్ళి రాజీనామా చేసి బీఆర్ఎస్లోకి పోయింది నువ్వు మోసగాడివి. నువ్వు కాంగ్రెస్కు ఎన్నుపోటు పొడిచినవి నువ్వు పాడి కౌశిక్ రెడ్డి. ఈటల రాజేందర్ బీసీ ముసుగులో ఉన్న దొర అని అన్నారు. గుడ్లు అమ్ముకునే స్థాయి నుంచి బంగారు గుడ్లు అమ్ముకునే స్థాయి నుంచి బంగారు గుడ్లు అమ్ముకొని ఎలా ఎదిగారని ఆయన అన్నారు. ఇక చూడండి, ఈటల రాజేందర్కు కోళ్ళ ఫారాలు ఉంటాయి, గుడ్లు అమ్ముకునేటోని అంటాను. ఆయన గుడ్లు అమ్ముకున్నాడా, బంగారు బిస్కెట్లు అమ్ముకున్నాడా, బంగారు గుడ్లు అమ్ముకున్నా పక్కా పెడితే ఆయన పనిచేసేది పనిచేస్తాడు. నువ్వేం చేస్తాను? గ్రానైట్ గుట్టలను బెదిరించి పైసలు వసూలు చేస్తాను. దొంగ లెక్క 420 లెక్క బెదిరింపులకు పాల్పడతాను. నీ మీద సుబేదార్ హనుమకొండ సుబేదారి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. హైకోర్టు పోతే అది కొట్టేలే, క్వాష్ చేయలే, క్వాష్ పిటిషన్ వేసినావు, క్వాష్ చేయలే, విచారణ ఎదుర్కోవాల్సిందే అని చెప్పిండు. నువ్వేం చేసినావు? నీ భార్య పిల్లలతోని మేము చచ్చిపోతామని చెప్తే ఎక్కడ ఈ సైకో షాడిస్ట్ చచ్చిపోతాడు అని ఓట్లేసిళ్ళు ప్రజలు. పోయినా మంచుకుంటూ దరిద్రం పోతుంది, అనవసరంగా ఓట్లేసిన వీడు దరిద్రుడు పోత అయిపోవని ఇప్పుడు అనుకుంటాను హుజరాబాద్ ప్రజలు. నీకు ఈటల రాజేందర్కు తేడా గది. హుజరాబాద్ గడ్డ భిక్ష పెడితే షామీర్పేట గడ్డ నాది అని ఎలా అంటామని అన్నారు. ఇక చెప్తున్నా, కేసీఆర్ మొదటి నుంచి వెళ్ళి గజ్వేల్లోనే పోటీ చేసిండా? కేసీఆర్ మొదటి నుంచి వెళ్ళి గజ్వేల్లోనే పోటీ చేసిండా? ఎందుకు పోయిండు మరి? కామారెడ్డిలో ఎందుకు పోటీ చేసిండా? కేసీఆర్ 2 దిక్కులు ఎందుకు పోటీ చేసిండు? ఏం షామీర్పేట గడ్డ కాదు, తెలంగాణ గడ్డ కూడా ఈటల రాజేందర్దే. ఎవడైనా జాగిరే అందరిది. అరే ఏ గడ్డ అయినా షామీర్పేట అయినది కాదా? హుజరాబాద్ అయినది కాదా? ఎందుకు కాదా? ఎందుకు కాదు? నిన్నేమన్నా హుజరాబాద్ గడ్డ నీది కాదన్నారా? ఈటల రాజేందర్ పెట్టిన భిక్ష నువ్వు ఇవాళ ఎమ్మెల్యే అయినావంటే నువ్వు జీవితంలో కార్పొరేటరు కావు, సర్పంచ్ కూడా కావు. ఇక రాసుకో, ఇక కాసుకో కూడా. హుజరాబాదు నియోజకవర్గంలో నాటి బీఆర్ఎస్ కార్యకర్తలను మభ్యపెట్టి తన వెంట తిప్పుకొని ఇప్పుడు షామీర్పేటకు వెళ్ళి వాళ్ళని నట్టేట ముంచారని అన్నారు. ఈయన ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి, ఎంపీటీసీ ఎన్నికలు వస్తున్నాయి, జెడ్పీటీసీ ఎన్నికలు వస్తున్నాయి. మొత్తం ఈటల రాజేందర్ ఏం చెప్తే గదినట్టున్నారు. ఒక్కసారి ఈటల రాజేందర్ గురించి ఎవరో ఏదో మాట్లాడితే ఇక్కడ నుంచే ఒక 200-300 కార్లు వేసుకొని కొన్ని వేల మంది షామీర్పేట వేరు. వాస్తవానికి ఈటల రాజేందర్ వస్తాడు, నియోజకవర్గానికి రాక కాదు. కానీ ఆయన ఇప్పుడు ఎంపీ, కొంత బిజీ షెడ్యూల్ ఉండే, మంచి చెడు అంతా చూస్తూనే ఉన్నాడు హుజరాబాద్ ప్రజలై. అయితే ఇప్పుడు వాళ్ళందరినీ ఇవి గెలవాలంటే వాళ్ళందరినీ కూడా బీఆర్ఎస్లో తీసుకొచ్చుకోవాలని ప్లాన్ చేస్తాడు. కానీ ప్లాన్ బెడిసి కొడుతుంది, గుర్తుపెట్టుకో. ఈటల రాజేందర్ వారానికి 2 సార్లు ఇప్పుడు హుజరాబాద్కే కేటాయిస్తాడు. అందులో నో డౌట్. నువ్వు హుజరాబాద్ను ఎవరు వదిలిపెట్టలే. హుజరాబాద్ను వదిలిపెట్టడానికి హుజరాబాద్ ఎమ్మెల్యే కాదు కదా, ఇప్పుడు ఆయన ఎంపీ, ఆయన ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంటు. పిచ్చోర్ లెక్క మాట్లాడేందంటే బీఆర్ఎస్లోకి ఇప్పుడు బీజేపీలో ఉన్న వాళ్ళందరినీ బీఆర్ఎస్లో తీసుకుపోవాలనే కుట్ర, ఇది ఒక కుట్ర. అది కూడా ఈటల రాజేందర్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళందరినీ బీఆర్ఎస్లో తీసుకుపోవాలని ఒక కుట్ర. ఈటల రాజేందర్నే బీజేపీలోకి వెళ్ళగొట్టాలని కుట్ర మరొకరు చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ మరి కొత్త పార్టీ పైన ఈటల రాజేందర్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం కూడా ఇప్పుడు నేను ఈ వార్త అయిపోయాక చెప్తా. ఒక 2 మినిట్స్లో అయిపోతుంది మిత్రులారా. ఈటల వెంట వెళ్ళిన టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అధైర్యపడద్దని, టీఆర్ఎస్ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉన్నాయి. టీఆర్ఎస్ ఎక్కడిది? బీఆర్ఎస్. ఈటలను నమ్ముకొని మోసపోయిన వారంతా తిరిగి వస్తే వారికి ఎప్పుడు ఆహ్వానం పలికేందుకు హుజరాబాద్ నియోజకవర్గంలో నేను సిద్ధంగా ఉంటానని అన్నారు. నీ బతుకు ఏంటంటే నీ దాంట్లో ఎవరు లేరు, నువ్వు గెలిచే పరిస్థితులలో లేవు. ఇప్పుడు ఈటల మనుషులు కావాలా నీకు? గదే కదా అవ్వా అయ్యా అని అడుక్కుంటాను. ఈటల రాజేందర్ బీఆర్ఎస్ కార్యకర్తల జోలికి వచ్చి ఇబ్బందులకు గురిచేస్తే ఊరుకోనని హెచ్చరించారు. ఈటల రాజేందర్ పార్టీలో చేరక ముందే మా నాన్న సాయినాథ్ రెడ్డి, కెప్టెన్ లక్ష్మీకాంతరావు హుజరాబాద్ నియోజకవర్గంలో అన్ని స్థానాలు గెలిపించామని గుర్తు చేశారు. మీ నాన్న పేరు చెప్పుకో. ఇప్పుడు ఇక హుజరాబాద్ గడ్డ ఎప్పటికీ కేసీఆర్ అడ్డాగానే ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఏ కథ, కేసీఆర్ ఎక్కడోడు, హుజరాబాద్ ఎక్కడిది? నీకు సాధన అయితే లేదు. నీ గడ్డ కాదు, ఇక నీ గడ్డ కాదు, ఇంకే అడ్డ కాదు నీది. చెప్పుకుంటూ ఇజ్జత్ పోతుంది. నీ బతికే ఎందుకు? ఇజ్జత్ తక్కువ బతుకున్నట్టున్నది. కేసీఆర్ అడ్డనట. రానున్న గ్రామ పంచాయతీ, మున్సిపల్ అన్ని ఎన్నికల్లో హుజరాబాదు నియోజకవర్గంలో ప్రతి పోటీలో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించి తీరుతానని అన్నారు. ఒక్కని గెలిపించి చూపించు. నీ ఎంబడున్న వాళ్ళు ఒక్కలన్నా గెలితే చలో ఛాలెంజ్ చేస్తానపో. నువ్వు తిరిగితే ఒక్కడోటేడు తువను మెత్తరు ముఖం మీద.
మా నీ సమస్య ఏంటంటే నువ్వు ఏ గ్రామంలో తిరిగినా డిపాజిట్ రాదు బీఆర్ఎస్ వాళ్ళకు. నువ్వు పోకపోతే ఏమైనా ఒకటో రెండో ఆరో గెలుతారు కావచ్చు, నువ్వు పోతే గెలవరు. సింపుల్ లాజిక్. కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి బొమ్మ చూసి ఓట్లు పడ్డాయి, రాహుల్ గాంధీ బొమ్మ చూస్తే డిపాజిట్ రాలి ఒక్కరికి. ఇప్పుడు హుజరాబాద్ నియోజకవర్గంలో పాడి కౌశిక్ రెడ్డి బొమ్మ చూస్తే ఎవరు ఓట్లు వేయరు. ఇంకెవరిదైనా పెట్టుకొని తిరుగు ఉద్యమం చేసిరని ఏమన్నా ఒకటో ఆరో గెలుతారు. అట్లా కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్తో వెళ్తే నన్ను బీజేపీలో కలుస్తానంటూ మాట్లాడడం సిగ్గుచేటని అన్నారు. ఇది ఈటల రాజేందర్ అల్లే ప్రజలు అనుకుంటాను నువ్వు బీజేపీలో చేరు కావాలి. బండి సంజయ్ నిన్ను బీజేపీలో తప్పే ఉన్నది. బండి సంజయ్ డ్యూటీ అది కదా, నీ అటువంటి వాళ్ళందరినీ బీజేపీలో కలపడమే. కాబట్టి ప్రజలు అనుకుంటా అంటే ఈటల రాజేందర్ అని అంటాంటివి. అసలు నువ్వు ప్రెస్ మీట్ పెట్టిందే ఈ ప్రాబ్లమే నీకు, పాడి కౌశిక్ రెడ్డి. ఎందుకంటే ఏదో అధికారిక కార్యక్రమాలల్లో బండి సంజయ్తోని పాడి కౌశిక్ రెడ్డికి కనబడితే ఈ మాటలు ప్రజలు అనుకున్నారు. అయితే చాలామంది ఇంకో మాట అనుకున్నారు, అధికారిక కార్యక్రమాలు ఏ కార్యక్రమం వచ్చినప్పుడు పాడి కౌశిక్ రెడ్డిని పిలుచుకున్నారు చేసిరేము, గట్లనే ఈటల రాజేందర్ని కూడా పిలిస్తే అయిపోవు కదా అని చెప్పేసి అనుకున్నారు. సో అది వేరే విషయం. ఇక తర్వాత ఈటల రాజేందర్ని పిలిచే పరిస్థితులు లేవు. అలా అయితే ఇటీవల ఈటల రాజేందర్ బట్టి విక్రమార్కతో ఒక ఫంక్షన్కి వెళ్ళారని అక్కడ దిగిన ఫోటో తను అఫీషియల్ అకౌంట్లో పోస్ట్ చేశానని, అలా అయితే ఈటల రాజేందర్ కూడా కాంగ్రెస్లో చేరుతున్నారా అని ఆయన ప్రశ్నించారు. బండి సంజయ్ ట్రాప్లో కౌశిక్ రెడ్డి పడ్డారని ఈటల మాట్లాడుతున్నారని, బండి సంజయ్ ట్రాప్లో పడింది నేను కాదని ఈటల నేను అన్నాను. ట్రాపా? ఈటల రాజేందర్ ట్రాప్ ఏంది, బండి సంజయ్ ట్రాప్ ఏంది? బండి సంజయ్ది వేరే పార్టీ, ఈటల రాజేందర్ ఇద్దరిది ఒకటే పార్టీ. కమలం పువ్వు అది ఫస్ట్. అసలు ఈయన నిజంగా చెప్తానంటే దొరకకే దొరికిందంటారు చూసినా, పేనుకు పెత్తనం ఇస్తే నెత్తంతా కొరికిందట, గట్లున్నది కథ. హుజరాబాద్ నియోజకవర్గంలోని కొన్ని గ్రామాలకు 25,000 చొప్పున పంపించి తన ఇంటి ముందు ధర్నా చేయాలని విజ్ఞప్తి చేసినప్పటికీ పట్టుమని 200 మంది కూడా వెళ్ళలేదని అన్నారు. హుజరాబాద్ నియోజకవర్గం ఈటల రాజేందర్ని ఎప్పుడో మర్చిపోయిందని, ఇక హుజరాబాద్లో ఈటల రాజేందర్కి ఎలాంటి మద్దతు దొరకదని విషయాన్ని మర్చిపోకూడదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆయన ఘాటుగా, ఇది కాంగ్రెస్ గురించి మాట్లాడకపోతే కొడతారు కదా, ఇక్కడ కాంగ్రెస్ గురించి మాట్లాడాడు. లాస్ట్కు మొత్తం ఈటల రాజేందర్దే ఉంటుంది. మెయిన్ ఈటల రాజేందర్కి ఇక్కడ మద్దతు లేదు అని చెప్తారు. ఇదే కుట్ర. ఈటల రాజేందర్కు జరిగే కుట్ర ఏంటంటే హుజరాబాద్కు ఈటల రాజేందర్ హుజరాబాద్ ఎప్పుడో మర్చిపోయిందట, హుజరాబాద్లో ఉన్న నాయకులు ఈటల రాజేందర్ని ఎప్పుడో మర్చిపోయారని చెప్తాడు. ఇంకో విషయం ఏంటంటే ఈటల రాజేందర్ బీసీ కాదు, ఆయన ఇద్దరు పిల్లల పేర్లు కూడా రెడ్డి అని ఉన్నది పక్కకి అని చెప్తాడు. మరి ఇవన్నీ ఎందుకు చెప్తానంటే ఈటల రాజేందర్ బీజేపీలా బీసీ కాదని చెప్పాలి, ఎందుకంటే ముఖ్యమంత్రి పోటీ నుంచి పక్కకు ఉండాలని కుట్రలు జరుగుతున్నాయి. మరి ఆ కుట్ర చేసేది ఎవరనేది మీరు కామెంట్ బాక్స్లో రాయండి మిత్రులారా. ఇది భారీ కుట్ర. దీంట్లో ఖచ్చితంగా అమిత్ షా రంగంలోకి దిగిండు. అలాగే భారతీయ జనతా పార్టీ నేషనల్ పార్టీ కూడా రంగంలో దిగింది. అసలు హుజరాబాద్ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది, ఈ మధ్యకాలంలో బండి సంజయ్ ఈటల రాజేందర్ మధ్యలో జరిగిన డిస్కషన్, ఈ 2 క్లిప్పింగ్లను వాళ్ళు పరిశీలిస్తారు. ఫస్ట్ ఎవరు మాట్లాడిండ్రు, తర్వాత ఎవరు మాట్లాడిండ్రు, ఎవరెవరు ఏం మాట్లాడిండ్రు, ఏం జరిగింది, ఎన్ని ఓట్లు వచ్చినాయి, పార్లమెంట్లో హుజరాబాద్ నియోజకవర్గం నుంచి వెళ్ళి ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఇవన్నీ చూసిర్రు. ఇవన్నీ వెరిఫై చేస్తూ ఉన్నారు. దానికి ఏంటంటే నేషనల్ పార్టీ అనేది రంగంలో దిగింది. ముఖ్యంగా అమిత్ షా రంగంలో దిగిండు. ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు ఏందనేది ఆయన తెలుసుకుంటాడు బీజేపీలో. సో అలాగే చాలామంది ఇప్పుడు ఎంపీలు కూడా అందరూ ఒక్కటైరు. ఇప్పుడు ఎంపీలు కూడా అందరూ ఒక్కటైరు, గెలిచిన ఎంపీలు అందరూ ఒక్కటైరు మిత్రులారా. ఒక్కటైరు, వాళ్ళందరూ కలిసి మాట్లాడుకున్నారు. ఇట్లయితే ఇలా ఈటలన్నకు జరిగింది, రేపు నాకు జరగవచ్చు, ఎల్లుండి నీకు జరగచ్చు అని చెప్పేసి అందరూ ఒక్కటైరు. అమిత్ షాతో మాట్లాడతారు. తర్వాత నరేంద్ర మోడీ గారి అపాయింట్మెంట్ కూడా తీసుకుంటాను, నరేంద్ర మోడీ గారితో కూడా మాట్లాడతారు. మొత్తానికైతే రంగంలో దిగారు. ఇక కొత్త పార్టీ గురించి ఈటల రాజేందర్ సంచలన నిర్ణయం అని చెప్పిన. కొత్త పార్టీ గురించి అంటే కొంతమంది పని కట్టుకొని యూట్యూబ్ ఛానళ్లకు వాళ్ళకు వీళ్ళకు పైసలు ఇచ్చి ఏం చేస్తారంటే ఈటల రాజేందర్ కొత్త పార్టీ, ఆ కొత్త పార్టీ పేరట తెలంగాణ బహుజన సమితి అట, టీబీఎస్, లేకపోతే తెలంగాణ జనతా సమితి అట, టీజేఎస్ అట. ఈ విధంగా ఏది పడితే అది పార్టీల పేర్లు వాళ్ళే పెడతారు, వార్తలు రాస్తారు. సో దీని గురించి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు ఈటల రాజేందర్. ఏం తీసుకున్నాడంటే ఎవరన్నా నా మీద మీరు ఆరోపణలు చేయరు కానీ పార్టీ పెడతాన్రు అనేటువంటి వర్డ్స్ రాస్తే ఖచ్చితంగా కోర్టు నుంచి వెళ్ళి డిఫమేషన్ సూటు ఫైల్ చేయడానికి సిద్ధమైండు ఈటల రాజేందర్. ఈటల రాజేందర్ను
భారతీయ జనతా పార్టీలకి ఈటెల రాజేందర్ పోతాండు అని చెప్పేసి ఏ ఒక్కరు ప్రచారం చేసినా వాళ్ళ పైన పరువు నష్టం దావా వేయడానికి ఈటెల రాజేందర్ లీగల్ టీం సిద్ధమైంది. ఇక పోతే భారతీయ జనతా పార్టీని వదిలేది లేదు, వేరే పార్టీలకు పోయేది లేదు, సచ్చేంత వరకు ఇళ్ళనే ఉంటా. గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీని నేను వదిలిపెట్టలేదు. కేసీఆర్ భయంతో బీఆర్ఎస్ పార్టీలకి వెళ్ళి ఒక నియంతృత్వ పోకడలతో నన్ను పంపించిండు. ఆ టైంలో భారతీయ జనతా పార్టీ నన్ను హక్కున చేర్చుకున్నది. భారతీయ జనతా పార్టీ రుణం తీర్చుకుంటా, మోడీ రుణం తీర్చుకుంటా, అమిత్ షా రుణం తీర్చుకుంటా, ఈ యొక్క కమలం పువ్వు గుర్తు రుణం తీర్చుకుంటా అని చెప్పేసి అంటాడు. దేశం కోసం ధర్మం కోసం నేను సైతం అని ఈటెల రాజేందర్ చెప్తా ఉన్నాడు. కొత్త పార్టీ పెట్టే ప్రసక్తే లేదు. ఇక ఎవరైనా కొత్త పార్టీ పెడతానని ఏ ఫాల్తు నా కొడుకన్నా ఇష్టం వచ్చినట్టు వార్తలు రాస్తే ఖచ్చితంగా పరువు నష్టం దావా వేస్తా. ఎవరు రాయిస్తారు ఈ వార్తలు అనే విషయం నాకు చాలా స్పష్టంగా తెలుసని ఈటెల రాజేందర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కొత్త పార్టీ లేనట్టే, దీని గురించి అపోహలద్దు. ఈ వార్తలు ఎవరు రాయిస్తారంటే భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళి ఈటెల రాజేందర్ను పంపించాలి అని ప్లాన్ చేసి పగడ్బందీగా వార్తలు రాస్తూ ఉన్నారు. మిట్లారా మీకు నేను చెప్పిన దీని వెనుక చాలామంది ఉన్నారు. నెంబర్ 1 ఎవరున్నారంటే ఆంధ్రజ్యోతి పత్రిక. ఆంధ్రజ్యోతి పత్రికల ఈటెల రాజేందర్ గురించి చాలా వ్యతిరేకంగా రాస్తావు. నెంబర్ 2 రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఏంటంటే ఈటెల రాజేందర్ కనుక అధ్యక్షుడైన ఈటెల రాజేందర్ కనుక స్ట్రాంగ్ అయితే ఖచ్చితంగా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పేసి ఈటెల రాజేందర్ మీద కక్ష కట్టిండు. నెంబర్ 2 రేవంత్ రెడ్డి. నెంబర్ 3 కేసీఆర్. కేసీఆర్కు భయం స్టార్ట్ అయింది. ఈటెల రాజేందర్ కనుక వస్తే ఖచ్చితంగా నన్ను లోపట్ నూకిస్తాడు, కంపల్సరీ ఈటెల రాజేందర్ వచ్చేదంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడు, కాబట్టి ఈటెల రాజేందర్ కాక ఎవరైనా రావాలని. నెంబర్ 4 డాష్ అని పెడతాను మిట్లారా. మరి ఈ నెంబర్ 4 ఎవరు అనేది మీరు ఈ డాష్ను మీరు కామెంట్ బాక్స్లో రాయండి. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, వీడియోను 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిట్లారా. జై హింద్, జై భారత్.